Welcome to Maths class. I'm Swapna Nulla, contract lecturer in Mathematics, Government Degree College, Chennai. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి చూసాం. వాటి మీదే మరికొన్ని సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ కాస్ y ఇంటూ dx ప్లస్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ వై ఇంటూ డివై ఈక్వల్స్ టు జీరోను సాధించండి. సో ఇది కూడా ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్స్ టు జీరో ఫామ్లో ఉంది. వేర్ ఎమ్ ఈక్వల్స్ టు వై ఇంటూ 1 ప్లస్ 1 బై ఎక్స్ వై ఇంటూ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ కాస్ వై ఎన్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ వై. Here find dou m by dou y. With respect to y, if we differentiate m with respect to y partially, okay, y differentiation 1 అయిపోతే 1 ప్లస్ దాని కోఎఫిషియంట్ 1 ప్లస్ 1 బై ఎక్స్ ఉంటుంది ప్లస్ కాస్ y differentiation మైనస్ సైన్ y. ఓకే, సో 1 ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ సైన్ y. నెక్స్ట్ dou n by dou x. dou n by dou x, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అండి. సో dou n by dou x is nothing but x is 1, log x differentiation is 1 by x, so 1 plus 1 by x minus x differentiation is 1, then this becomes 1 plus 1 by x minus sin y. Okay, so both are same, therefore dou m by dou y is equals to dou n by dou x. Therefore given equation is, that is given m dx plus n dy is exact differential equation. యథార్థ అవకలన సమీకరణం కన్ఫర్మ్ అయింది. Now solution, general solution is integration m dx whereas y is constant plus integration n dy where n is free from x terms equals to c. Okay, so integration m is nothing but y into 1 plus 1 by x plus cos y into dx ప్లస్ ఎన్లో ఎక్స్ లేని పదాన్ని తీసుకోవాలి, కానీ మనకు ఉన్నటువంటి టర్మ్స్ అన్నీ ఎక్స్ ఉన్నాయి. ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ వై. సో ఎక్స్ లేకుండా టర్మ్ లేదు కాబట్టి దిస్ బికమ్స్ 0, దట్ ఈక్వల్స్ టు సి. ఓకే, సో ఇంటిగ్రేషన్ వై ఇంటూ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ కాస్ వై ఇంటూ డిఎక్స్. సో వై ఈజ్ కాన్స్టాంట్ కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. Integration of 1 by x is log x plus cos y is constant. Integration 1 dx is x into cos y equals to c. Therefore y into x plus log x plus x cos y equals to c అనేది ఇచ్చిన యథార్థ అవకలన సమీకరణం యొక్క సాధన. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, వన్ మోర్ సాల్వ్డ్ క్వశ్చన్. సో మీకు డౌట్ వస్తుంది కావచ్చు, డో ఎం బై డో వై ఈజ్ నాట్ అంటే ఈక్వల్ కాకపోతే ఎట్లా మరి అని. సో ఒకవేళ కనుక అది ఈక్వల్ కాకపోతే అది యథార్థ అవకలన సమీకరణం కాదు. సో అది నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇప్పుడైతే వన్ మోర్ సాల్వ్డ్ క్వశ్చన్ చూడండి. e to the power y ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ dx ప్లస్ e to the power y sin x dy ఈక్వల్స్ టు 0ను సాధించండి. సో ఇది కూడా mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంది. కంపేర్ చేస్తే గివెన్ ఈక్వేషన్ని జనరల్ నొటేషన్తో కంపేర్ చేయండి. అప్పుడు m ఈక్వల్స్ టు e to the power y ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ whereas n ఈక్వల్స్ టు e to the power y sin x. Now find dou m by dou y equals to, with respect to y if we differentiate this one, e to the power y differentiation is e to the power y ఇంటూ కాస్ ఎక్స్ గుణకం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. నెక్స్ట్ dou n by dou x, విత్ రెస్పెక్ట్ టు x చేస్తే sin x యొక్క డిఫరెన్షియేషన్ cos x ఇంటూ e to the power y గుణకంగా ఉంది కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం, రైట్. సో హియర్ dou m by dou y ఈజ్ ఈక్వల్స్ టు dou n by dou x వచ్చింది కాబట్టి మనకిచ్చినటువంటి అవకలన సమీకరణం ఒక యథార్థ అవకలన సమీకరణం అయింది. దేర్ఫోర్ సొల్యూషన్ ఇప్పుడు. సో ఈ యథార్థ అవకలన సమీకరణం యొక్క సాధన ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ m dx ప్లస్ ఇంటిగ్రేషన్ n dy ఈక్వల్స్ టు c, వేర్ n అనే దాంట్లో ఎక్స్ లేని పదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ e to the power y ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ dx, టోటల్ m టర్మ్ తీసుకున్నాం బట్ వీఆర్ డూయింగ్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి కాస్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. సో కోఫిషియంట్ e to the power y ప్లస్ 1 అలాగే ఉంటుంది. నాకు nలో ఉన్న టర్మే ఒకటి, అది ఎక్స్ లేకుండా లేదు కాబట్టి 0.
that equals to c. So we have e to the power y plus 1 into sin x equals to c anamata. Okay, now next one more question is there. 1 plus e to the power x by y into dx plus e to the power x by y of 1 minus x by y into dy equals to 0ను సాధించండి అంటున్నాడు. ఓకే, సో ఇది mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంది. కంపేర్ చేయండి గివెన్ ఈక్వేషన్ని జనరల్ నొటేషన్తో. వేర్ m ఈక్వల్స్ టు 1 ప్లస్ e టు ద పవర్ x by y, n ఈక్వల్స్ టు e టు ద పవర్ x by y ఆఫ్ 1 మైనస్ x by y. సో డో m by డో y ఈక్వల్స్ టు e టు ద పవర్ x by y యొక్క డిఫరెన్షియేషన్ e టు ద పవర్ x by y. మనం విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం, రైట్? సో విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు అది e టు ద పవర్లో ఉంది కాబట్టి e టు ద పవర్ x యొక్క డిఫరెన్షియేషన్ e టు ద పవర్ x, అలాగే e టు ద పవర్ y డిఫరెన్షియేషన్ e టు ద పవర్ y ఇంటూ y ప్లేస్లో ఏముంది x by y ఉంది. మనం విత్ రెస్పెక్ట్ టు y కదా చేసేది కాబట్టి x అలాగే ఉంచి 1 by y యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందండి మైనస్ 1 by y స్క్వేర్, అంటే e టు ద పవర్ x by y ఇంటూ మైనస్ x by y స్క్వేర్ అవుతుంది. ఓకే, నౌ నెక్స్ట్ ఫైండ్ డో ఎన్ బై డో ఎక్స్. సో డో ఎన్ బై డో ఎక్స్ నాకు 2 టర్మ్స్లో ఎక్స్ ఉంది కాబట్టి యూవీ మెథడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ టు ద పవర్ ఎక్స్ బై వై ఇంటూ యూ ఇంటూ వి యొక్క అవకలనం అంటే 1 మైనస్ ఎక్స్ బై వై యొక్క అవకలనం. 1ది 0 మైనస్ ఎక్స్ది 1 అయిపోతే మైనస్ 1 బై వై ఉంటుంది ప్లస్ 1 మైనస్ ఎక్స్ బై వై ఇంటూ e to the power x by y డిఫరెన్షియేషన్ e to the power x by y ఇంటూ x by y యొక్క అవకలనం విత్ రెస్పెక్ట్ టు x 1 by y అవుతుంది. ఓకేనా? సో ఒకసారి లోపల తీసుకెళ్ళండి. r e to the power x by y 2 టర్మ్స్ కామన్ చేయండి. ఫస్ట్ టర్మ్లో నాకు మైనస్ 1 by y వస్తుంది, సెకండ్లో ఏమొస్తుంది 1 by y మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్. ఇక్కడ ప్లస్ 1 by y మైనస్ 1 by y క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ ఇంటూ e to the power x by y. మనకు డో ఎం బై డో వై కూడా అంతే వచ్చింది, డో ఎన్ బై డో ఎక్స్ కూడా అంతే వచ్చింది. దేర్ఫోర్ ఈ రెండు ఈక్వల్ కాబట్టి డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఏదైనా మిస్టేక్ చేస్తే మనకు అన్ఈక్వల్ వస్తుంది, మ్యాక్సిమం అది ఎగ్జాక్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా రెండు ఈక్వల్ అవ్వవలసిందే. ఓకే, దెన్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇంటిగ్రేషన్ mdx ప్లస్ ఇంటిగ్రేషన్ ndy ఈక్వల్స్ టు c. ఓకే, సో ఇంటిగ్రేషన్ m ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ e టు ద పవర్ x by y ఇంటూ dx. ఇంటిగ్రేషన్ ndy, nలో x లేని టర్మ్ తీసుకోవాలి కానీ మనకున్నవన్నీ x ఉన్నవే ఉన్నాయి కాబట్టి 0 dy ఈక్వల్స్ టు c. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ విత్ రెస్పెక్ట్ టు x వీఆర్ ఇంటిగ్రేటింగ్ కాబట్టి మనకేమొస్తుంది ఇంటిగ్రేషన్ 1 ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ సో e టు ద పవర్ x by y ఇంటిగ్రేషన్ ఈజ్ e టు ద పవర్ x by y బై ఎక్స్ కోఎఫిషియంట్ని మనం డినామినేటర్లో రాయాలి బై 1 by y దట్ బికమ్స్ y, రైట్? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఈ టు ద పవర్ ఎక్స్ బై వై ఈక్వల్స్ టు సి. ఇది మనకిచ్చినటువంటి అవకలన సమీకరణం, యథార్థ అవకలన సమీకరణం యొక్క సాధన అవుతుంది. నౌ వీ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, దట్ ఈస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇక్కడ మనకు డైరెక్ట్గా mdx ప్లస్ ndy ఫామ్లో లేదు, 2 టర్మ్స్లో dxలు ఉన్నాయి కాబట్టి మనం డినామినేటర్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని సపరేట్ చేసి dxలన్నీ ఒక చోట dyలన్నీ ఒక చోట కామన్ చేసి రాద్దాం. అప్పుడు x మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు 0గా వస్తుంది. ఓకే, సో కామన్ చేయండి, ఇప్పుడు డిఎక్స్ని కామన్ చేయండి. అప్పుడు ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంది. Whereas m equals to x minus y by x square plus y square and n equals to y plus x by x square plus y square. Okay, now find dou m by dou y.
సో హియర్ వీఆర్ డూయింగ్ విత్ రెస్పెక్ట్ టు వై. ఫస్ట్ టర్మ్లో వై లేదు కాబట్టి 0. సెకండ్ టర్మ్లో న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో వై ఉంది. సో అప్లై u/v ఫార్ములా. సో మైనస్ ఉంది కాబట్టి ముందు మైనస్ ఆఫ్ x² + y² ఇంటూ y డిఫరెన్షియేషన్ ఈజ్ 1 మైనస్ y ఇంటూ x² + y² with respect to y is y² differentiation 2y. 2y into y nothing but 2y². Okay, by x² + y² whole square. Okay, సో ఇప్పుడు ఇదేమవుతుంది x² minus y² అంతేనా అండి. ముందు మైనస్ ఉంది కాబట్టి దట్ బికమ్స్ y² minus x² by x² + y² whole square. అలాగే n equals to y plus x by x² plus y². ఇది ∂n/∂x క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ టర్మ్లో x లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ కూడా న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో x ఉంది కాబట్టి u/v ఫార్ములాకి వెళ్తాము. అప్పుడు x² + y² ఇంటూ x డిఫరెన్షియేషన్ 1 మైనస్ x ఇంటూ హారం డినామినేటర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x. ఓకే, మైనస్ x ఇంటూ 2x బికమ్స్ మైనస్ 2x². సో x² + y² minus 2x² by haramu square x² + y² whole square, right? So this becomes y² minus x² by x² + y² whole square. సో ఇక్కడ మనకి ∂m/∂y అండ్ ∂n/∂x రెండు సమానంగానే వచ్చాయి కాబట్టి గివెన్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, యథార్థ అవకలన సమీకరణం అయింది. దేర్ఫోర్ సాధన ఎలా రాస్తాం? ఇంటిగ్రేషన్ mdx ప్లస్ ఇంటిగ్రేషన్ ndy ఈక్వల్స్ టు c, వేర్ m ఇంటిగ్రేట్ చేసేటప్పుడు వైని కాన్స్టాంట్గా ఉంచుతాం, ఎన్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఓకే దాంట్లో ఎక్స్ లేకుండా ఉన్న పదాలని మాత్రమే తీసుకుంటాం. సో ఇది ఫార్ములా. నా అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ x మైనస్ y బై x² ప్లస్ y² ఇంటూ dx. నాకు ఎన్లో ఎక్స్ లేకుండా రాసేది కేవలం y మాత్రమే. ఇంటిగ్రేషన్ y dy ఈక్వల్స్ టు c, రైట్? సో ఇంటిగ్రేషన్ x ఈజ్ నథింగ్ బట్ x² బై 2 మైనస్ y ఇంటూ 1 బై x² ప్లస్ y² ఇంటిగ్రేషన్ ఈజ్ 1 బై y ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x బై y. ఓకే, సో ప్లస్ y యొక్క ఇంటిగ్రేషన్ y² బై 2 ఈక్వల్స్ టు c. సో ఇక్కడ y గెట్స్ క్యాన్సిల్. ఓకే, x² బై 2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x బై y. ఓకే, ప్లస్ y² బై 2. 2ని మనం LCM కనుక చేసినట్టయితే x² ప్లస్ y² మైనస్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ x బై y ఈక్వల్స్ టు c. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకేనా అండి? సో ఇలాంటివే ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ క్వశ్చన్స్. ఓకే, ఒకవేళ మనం ∂m/∂y ∂n/∂x ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ రెండు ఈక్వల్ కాలేదనుకోండి, అప్పుడు అది యథార్థ అవకలన సమీకరణం అవ్వదు. సో ఇప్పుడు అలాంటి వాటిని యథార్థంగా మార్చి సాధించటం కోసం మనం ఒక శూన్యేతర ప్రమేయంతో సమీకరణాన్ని ఇరువైపులా గుణించేస్తాం. మనం ఏదైతే శూన్యేతర ప్రమేయంతో సమీకరణాన్ని ఇరువైపులా గుణిస్తామో ఆ శూన్యేతర ప్రమేయాన్ని సమాకలన గుణకం అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి మనకు యథార్థ అవకలన సమీకరణంలోకి మార్చి సాధించబడేటువంటి సమీకరణాలు ఉంటాయి. అంటే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. యథార్థం కాని వాటిని యథార్థంగా మార్చి మనం సాధిస్తాం. సో ఇప్పుడు ఏంటి, మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి మెథడ్స్ అన్నమాట. సో ఎప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇవి కనుక్కోవటం, మనకి గివెన్ ఈక్వేషన్ మొదట ఎగ్జాక్ట్ కాదు, కాకపోతే ఏం చేస్తున్నాం, యథార్థం కాని దానికి ఒక శూన్యేతర ప్రమేయంతో ఇరువైపులా గుణించేస్తాం. ఆ గుణించిన ప్రమేయమే సమాకలన గుణకం. ఇప్పుడు అలాంటి సమాకలన గుణకాన్ని కనుక్కోవటానికి పద్ధతులు ఉన్నాయి. ఒక 6 మెథడ్స్ ఉంటాయి. ఆ 6 మెథడ్స్లో